హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి ఈసీఐఎల్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి ఇంజనీర్ మరియు టెక్నీషియన్ ఉద్యోగాల నోటిఫికేషన్ రావడం జరిగింది. వీడియో కనుక పూర్తిగా చూసినట్లయితే వివరాలను తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈసీఐఎల్ కెరీర్స్ జాబ్ డీటెయిల్స్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైటు. ఇక్కడ మనకి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 06/2025 ఇవి ఇంజనీర్ పోస్టులు అండి. ఇంకొక నోటిఫికేషన్ వచ్చేసి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 07/2025 ఇది వచ్చేసి టెక్నీషియన్ గ్రేడ్ 2 సంబంధించినవి. ఓకేనా, ఒకసారి మనం డీటెయిల్స్ చూద్దాం. ఒకసారి ఇక్కడ మీరు అడ్వర్టైజ్మెంట్ ఉంది, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. అప్లికేషన్ రెండు సేమే ఉంటాయి. ఫస్ట్ మనకు అడ్వర్టైజ్మెంట్ క్లిక్ చేస్తున్నాను, ఇంజనీరింగ్ సంబంధించి క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ మీరు చూసినట్లయితే 16th February నోటిఫికేషన్ రావడం జరిగింది. ఓకేనా, ఇక్కడ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్ ఇంజనీర్ పోస్టులు అంటాం ఇది. సో మీకు 27 years కంటే ఏజ్ తక్కువగా ఉండాలి. ఓసీ వాళ్ళకి 3 years ఎగ్జిషన్ ఉంది. బీసీ వాళ్ళకి ఇక్కడ మీరు మొత్తం 27 years కంటే తక్కువ ఉండాలి. బీసీ వాళ్ళకి 30 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ వాళ్ళకి 32 వరకు అప్లై చేసుకోవచ్చు, ఎందుకంటే 5 years ఎగ్జిషన్ ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి బీటెక్ వాళ్ళు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్ ఇక్కడ ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, E&I ఇన్స్ట్రుమెంటేషన్, సిఎస్సి, మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, కెమికల్ మొత్తం 80 పోస్టులు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా 60% స్కోర్ అయితే ఉండాలి. ఇక 40,000 నుంచి 1,40,000 బేసిక్ పే ఉంటుంది. ఓకేనా, ఇక్కడ మనం చూసినట్లయితే ఇంకా ఇక్కడ పే బాండ్ ఇచ్చారు కదా, మనకు సెక్యూరిటీ 4 years వరకు మనకి వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే మొత్తం నెంబర్ ఆఫ్ పోస్ట్స్ ఇక్కడ ఇచ్చారు. ఎస్సీకి ఎన్ని, బీసీకి ఎన్ని, ఓసీకి ఎన్ని, ఈడబ్ల్యూఎస్కి ఎన్ని అనేది, అందులో ఏ కేటగిరీకి ఎన్ని ఎవరికి ఉన్నాయి మొత్తం ఇవ్వడం జరిగింది. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 3 years, బీసీ వాళ్ళకు 3 years ఇంతకుముందు చెప్పాను కదండి. ఇక ఇక్కడ మీరు చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 50% మార్క్స్ సరిపోతుంది. ఇక బీసీ వాళ్ళకి, ఓసీ వాళ్ళకి 60% మార్క్స్ అయితే ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ ఉంటుంది. ఓకేనా, ఇక్కడ మీకు సిబిటి ఎగ్జామ్ 85% ఇస్తారు. ఇంటర్వ్యూకి 15%, మొత్తం 100 మార్కులకు ఉంటుంది. ఓకేనా, మీకు ఎగ్జామ్స్ వచ్చేసి బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబై, న్యూఢిల్లీ, కోల్కతా ఎగ్జామ్ సెంటర్స్. రైట్, ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఇక్కడ చూసినట్లయితే మీకు ఏమని అంటున్నారంటే, స్లీపర్ క్లాస్ రైల్వే ఫేరీస్ అడ్మిసిబుల్ అవుట్ స్టేషన్ క్యాండిడేట్స్ హూ ఆర్ అటెండ్ ది పర్సనల్ ఇంటర్వ్యూ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మీకు రాను బోను అయితే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ ఫీజు వచ్చేసి ఓబీసీ వాళ్ళకి, జనరల్ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1000 రూపీస్ ఉంది. ఓకేనా, మళ్ళీ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వీళ్ళకి ఎవరికి కూడా ఎలాంటి ఫీ లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అప్లై చేసుకోవచ్చు. ఇది పూర్తి నోటిఫికేషన్ అవుట్ మీరు చూసుకోవచ్చు అండి. లాస్ట్ డేట్ వచ్చేసి June 5th వరకు అయితే ఉంది. ఓకేనా, ఇక అదేవిధంగా చూసినట్లయితే టెక్నీషియన్ సంబంధించిన నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. సేమ్ టెక్నీషియన్ కూడా ఇక్కడ చూడండి, ఐటీఐ ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫిట్టరు, మెషినిస్టు, ఎలక్ట్రీషియన్, టర్నరు, షీట్ మెటల్ వెల్డర్, కార్పెంటరు, పెయింటర్ మొత్తం 45 వేకెన్సీ ఉన్నాయి. సేమ్ అండి, ఏజ్ 27 years తక్కువ ఉండాలి. అదేవిధంగా మీకు చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, బీసీ వాళ్ళకి 3 years ఎగ్జిషన్ అయితే ఉంది. క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ అడిగారు. మీరు 10th పాటు ఐటీఐ సంబంధిత ట్రేడ్లో ఉండాల్సి ఉంటుంది. ఓకేనా, దాంతోపాటుగా మీకు 1 year రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. చూడండి, ఉంటే అప్లై చేసుకోండి, లేకపోతే అవసరం లేదు. స్టార్టింగ్ బేసిక్ పే వచ్చేసి 20,480, 3% ఇంక్రిమెంట్ ఉంటుంది యాన్యువల్లీ. ఎన్ని వరకు ఎన్ని పోస్టులు ఇచ్చారు, ఏ మరి ట్రేడ్కి ఎన్ని పోస్టులు ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఇక్కడ కూడా సేమ్ అండి. ఇక్కడ ట్రేడ్ టెస్ట్ ఉంటుంది, సిబిటి ఎగ్జామ్ ఉంటుంది. సిబిటి ఎగ్జాము 85కి, ట్రేడ్ టెస్ట్ 50 మార్క్స్ ఉంటుంది. ఓకేనా, ఇంకా ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా సేమ్ మీకు ట్రైన్ ఫ్రీ ఉంటుంది. సేమ్ ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయి. ఇక మీరు చూసినట్లయితే ఇక్కడ ఫీజు 750 రూపీస్ ఉంటుంది. ఓబీసీ, జనరల్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. మిగతా వాళ్ళకి ఎలాంటి ఫీ లేదు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి
ఫ్రీ ఆఫ్ కాస్ట్ అప్లై చేసుకోవచ్చు. ఇదండి పూర్తి నోటిఫికేషన్. మీరు చదువుకోవాల్సిన డౌట్స్ ఉన్నట్లయితే ఓకేనా. లాస్ట్ డేట్ June 5th వరకు అయితే ఉంది. ఇక దీనికి సంబంధించి మీరు చూసినట్టయితే ఇది SBI కలెక్ట్లో పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ SBI కలెక్ట్ ప్రొసీజర్ ఏ విధంగా చేయాలని క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. చూద్దాం ఒకసారి అది కూడా. మీరు చూడవచ్చు, అది ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఈ విధంగా ఓకేనా. ఇక్కడ మనం స్క్రోల్ చేసినప్పుడు చూడండి, ఇక్కడ మీకు పేమెంట్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. 6/2025 మీకు ఏదైతే అది చేయాల్సి ఉంటుంది. సరే, ఇక్కడ పెట్టేస్తున్నాను నేను. ఓకేనా. తర్వాత ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే చూడండి, ఇక్కడ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వచ్చేస్తుంది. సో దీంట్లో మీరు ఇలా పేమెంట్ అయితే చేయవచ్చు. సో అడ్వర్టైజ్మెంట్ నెంబరు, పేమెంట్ కేటగిరీ దీంట్లో చూసి మీరు చేసుకోవచ్చు అండి. ఇది ప్రొసీజరు. సో పేమెంట్ అయిపోయిన తర్వాత ఇక్కడ పేమెంట్ అయిపోయిన తర్వాత మీరు డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. క్లిక్ హియర్ టు అప్లై అంటే ఓపెన్ అవుతుంది. ఇక్కడ టెంపరరీ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, గెట్ డీటెయిల్స్ అంటే మనం ఏదో ఒకటి నచ్చింది ఇచ్చుకోండి. గెట్ డీటెయిల్స్ వస్తాయి. అడ్వర్టైజ్మెంట్ సెలెక్ట్ చేసుకోండి. పోస్ట్ అప్లై, మీదంతా అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది. అప్లై చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకేనా. తర్వాత ఇక్కడ రీప్రింట్ అని క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబరు, పోస్ట్ ఐడి, క్యాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ప్రింట్ తీసుకోవచ్చు. ఈ విధంగా మీరు అప్లై చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను. క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరు షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.